బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అందరివాడని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం వై జంక్షన్ లోని లచ్చన్న విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌతు లచ్చన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడంతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి సిటీ రూరల్ రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, కోరంట్ల బుచ్చయ్య చౌదరి, పత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, డాక్టర్ అనసూరి పద్మలత, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మార్గాని నాగేశ్వరరావు తదితర ప్రముఖుల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందువలనంటే గౌతు లచ్చన్న గారు లాంటి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి అద్భుతమైనటువంటి నాయకుని యొక్క జన్మదిన కార్యక్రమాలని, జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని జీవో నెంబర్ 83 ద్వారా ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీలుగా మేము ఏం చేసామన్నదే ముఖ్యం. ఈరోజు బీసీ జాతి బిడ్డగా, గీత కులాల ఒక ఆరాధ్య దైవంగా ఆయన చేసిన సేవల్ని ఈ కూటమి ప్రభుత్వం గుర్తించి ఈరోజు అధికారికంగా చేయడం, ఆయన యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం అన్నది ఒక రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఒక అదృష్టంగా భావిస్తున్నా, వ్యక్తిగతంగా ఆ కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు మరవలేనివి. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని 126వ జయంతి కార్యక్రమంలో పెద్దలు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా బీసీ కులాలకి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేవలం ఖచ్చితంగా బీసీ కులాలకి గత ప్రభుత్వ హయాంలో అన్ని అన్యాయాలు జరిగినాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి బీసీ కులాలకు న్యాయం చేస్తుంది. గౌతు లచ్చన్న గారి యొక్క ఆశయ సాధనలో కూటమి ప్రభుత్వం నడుస్తుందని, లచ్చన్న గారు ఎన్జి రంగా గారిని స్వతంత్ర పార్టీ తరఫున శ్రీకాకుళం తీసుకెళ్ళి ఎంపీగా చేశారు. ఎన్జి రంగా గారిది గుంటూరు, కానీ శ్రీకాకుళంలో ఎంపీగా చేయడం అంటే లచ్చన్న గారే ఆయన ఎంపీ చేశారు. అంటే లచ్చన్న గారు ఏం చెప్తే అది శ్రీకాకుళంలో నడిచేటువంటి పరిస్థితి. ఆయన అందరివాడు, కొందరివాడు కాదు, అందరివాడు. రాజకీయాల్లో కొంతమంది తలకాయ ఒకసారి అధికారంలో రావడంతో తలకాయలు పండిపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఇది మా రాజ్యం, మా రాష్ట్రం, మా సొంతం అనే భావనలో వెళ్తూ ఉంటారు. అది తప్పు. నిరాడంబరంగా ఉన్నారు. లచ్చన్న గారు నిరాడంబరంగా ఉన్నారు. మా స్వగ్రామంలో ఆయనకి 100 బళ్ళతోటి ఊరేగింపు చేశారు. ఆ రోజుల్లో ట్రాక్టర్లు కానీ ఏమీ లేవు. లచ్చన్న గారిని, రంగా గారిని తీసుకొచ్చి మా స్వగ్రామంలో 100 ఎడ్ల బళ్ళతోటి ఘనంగా మందిరాలు కట్టి ఊరేగింపు చేసిన రోజులు తెచ్చుకుంటా ఉన్నాను. అలాంటి మహావ్యక్తికి ఘనంగానే వాళ్ళు అర్పిస్తున్నాం. ఈ రోజున నిజంగా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ పార్టీ కలిసి ఈ రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటించడం అనేది మేమందరం కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మరి ప్రతి సంవత్సరం చాలా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వచ్చే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఈ రోజున ఇక్కడ జరగడానికి కారకులవడం, వారిని ప్రత్యేకంగా మా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లచ్చన్న గారు 116వ జయంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరి అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న గారు ఈవేళ పెద్దలందరూ కూడా ఈ వెనకబడిన కులాల్లో, గీత కులాల్లో పుట్టినా కానీ
ఆయన అందరవాడు. గౌడ సెట్టిబల్జ ఈడిగా శ్రీశైన యాత సభలు జరిగేవి. ఆ సభలు జరిగిన టైంకి ఇదే నెలలో ఆయన సభలు రాజమండ్రిలో జరపడం ఆనవాయితీ. ఆయనకి సొంత ఇల్లు మేడూరు హోటలనే అనుకునేవాళ్ళం చిన్నతనంలో. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక పులస కూరంతా తినేవారు ఆయన. అలాగే ఆయనకి వడ్డించున్న టైంలో ఆయన అనుభవాలు చెప్పేవారు. రాజమహేంద్రవరంలో 100 రోజుల పైన ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని ఆయన తెలపడం జరిగింది. చైర్మన్ గారు ప్రముఖ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు యావత్ భారతదేశము కొనియాడదగ్గ నేతల్లో సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒకరు. మరి సర్దార్ అనే బిరుదు దేశంలో చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఈ సర్దార్ అనే బిరుదు ఉండింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న, మరి తెలుగువాడి యొక్క కీర్తిని మరి ఆయన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆయన తరపున ఆశీస్సులు అందజేస్తూ గవర్నమెంట్ అధికారపూర్వకంగా గౌతు లచ్చన్న గారి జయంతిని అధికారికంగా చేయాలని నిర్ణయించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది గవర్నమెంట్ కూడా అందులో పాలు పంచుకున్నది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం కానీ బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో ఉంటూ వాళ్లతోనే విభేదించినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి నిజంగా నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. మొట్టమొదటి విగ్రహం రాజమండ్రిలో గోదావరి గట్టును పెట్టేటువంటి భాగ్యం నాకు కలిగింది. అటువంటి భాగ్యం, అటువంటి ఆయన చరిత్ర చెప్పాలని అంటే ఇవాళ రాబోయే తరాలందరికీ ఆదర్శంగా నిలబడుతూ ఆయన ఆశయాల కోసం కొనసాగించడమే ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తూ, గౌతు లచ్చన్న గారు అని ఆయన ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఒక పోరాట యోధుడు. అనేకమైనటువంటి రైతు సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి సర్దార్ బిరుదు పొందినటువంటి ఏకైక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది గౌతు లచ్చన్న గారే. మరి అటువంటి గౌతు లచ్చన్న గారికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం, చాలా ఆనందకరమైన విషయం.